భవిష్యత్తులో బ్రిటన్ పాలసీని భారతదేశం కూడా తీసుకొస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గ్యారంటీగా చేస్తుంది. సెక్యులరిజం అంటే అర్థం ఏంటి? పరిపాలనలో మత ప్రమేయం లేని రాజ్యం. అంటే ఈ మతం వాడు కాబట్టి ఇది ఉండకూడదు, ఈ మతం వాడు కాబట్టి ఈ చట్టం వర్తిస్తుంది అనేది ఉండకూడదు. కానీ భారతదేశంలో చట్టాలు ముస్లింలకు సపరేట్ చట్టం ఉంది. మరి అప్పుడు సెక్యులరిజం ఎట్లా అవుతుంది? క్రైస్తవులకు సపరేట్ చట్టం ఉంది. అప్పుడు సెక్యులరిజం ఎట్లా అవుతుంది? అందరికీ సమానమైన హక్కులు అనాలి కదా. మతాచారాల ప్రకారం వివాహం చేసుకోమనొచ్చు, కులాల ఆచారాల్లో కూడా డిఫరెన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక తతంగం జరుగుతుంది. రెండో కాన్సెప్ట్ చూసుకుంటుంటే మరొక కీలకమైనటువంటి అడుగు ఎక్కడ పడుతుంది? మతం అన్నటువంటి ప్రాతిపదిక మారిపోతుంది. కొత్త కాన్సెప్ట్ వైపుకి తీసుకెళ్తున్నారు. బ్రిటన్ ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పుడు తాజాగా వాళ్ళ దేశంలోకి వచ్చిన మైనారిటీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తే వాళ్ళకి 6 నెలల శిక్ష వేస్తే, అంటే ఒక శిక్ష బ్రిటన్ చట్టాల ప్రకారం బ్రిటన్ పౌరులకి ఏడాది శిక్ష ఉన్నది, వీళ్ళకి 6 నెలలు వేయాలి. అంటే వీళ్ళకి మినహాయింపు ఇవ్వాలి శిక్షలో, చొరబాటుదారులు లేకపోతే మైనారిటీలు. ఇది ఇప్పుడు వాళ్ళు చెప్పే సెక్యులరిజం. మళ్ళీ వాళ్ళు ప్రపంచానికి నీతులు చెప్తారు సెక్యులరిజం గురించి. ఇప్పుడు ఆ విధానాన్ని రేపు పొద్దున భవిష్యత్తులో భారతదేశంలో కూడా తీసుకురావచ్చు. ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ 18 ఏళ్ల పెళ్లి వయసు, ముస్లింలకు అట్లాంటిది అవసరం లేదు. అట్లాగే మిగతా వాళ్ళ పెళ్లిళ్ళకి సంబంధించి కొన్ని విధానాలు ఉండాలి, అదే ముస్లింలకు అక్కర్లేదంటూ మన దేశంలో చట్టాలు ఆల్రెడీ షాబానో కేసులో ఇట్లా వక్ఫ్ లాంటి వాటిలో ప్రత్యేక హక్కులు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ ఏనాడు చేసింది. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే ఆ విధానాన్ని అమలు చేసేస్తుంది ఇండియాలో కూడా.